హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఇవాళ ఇంట్లోనే టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ రేపు న్యూ ఇయర్కి మాత్రం మీరు కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంట్లోనే మనం సింపుల్గా టేస్టీగా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా చికెన్ లెగ్ పీసులు తీసుకొని మసాలా దినుసులు, ఉల్లిపాయ, ఉప్పు, కారం, పెరుగు అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని అరగంట సేపు అయినా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. పక్కన మ్యాగ్నేట్ చేసుకుంటేనే మసాలాలన్నీ బాగా పట్టి ముక్కకి పట్టి బాగా టేస్ట్ వస్తాయి. ఈలోపు మనం ఒక గిన్నెలో వాటర్ ఎసరు తీసుకొని, నేను 1 కప్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. పుదీనా, ఉప్పు, మసాలా దినుసులన్నీ వేసి ఎసరిని బాగా మరగనివ్వాలి. ఈలోపు మరిగేలోపు మనం ఇంకో ప్యాన్ తీసుకుని ఇప్పుడు ఆయిల్ వేసుకుని చికెన్ బాగా మ్యాగ్నేట్ అయి ఉంటుంది కాబట్టి వెంటనే చికెన్ వేసి బాగా ఉడకనివ్వండి. ఒక 30 మినిట్స్ అయినా బాగా ఉడికితే సరిపోతుంది మనకి. ఈలోపు మనం ఎసరు బాగా మరిగితే మాత్రం రైస్ వేసేసుకోండి. బాస్మతి రైస్ కూడా మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎసరు బాగా మరిగిన తర్వాత బాస్మతి రైస్ వేసేయండి. దీంట్లో 80% కుక్ అయితే సరిపోతుంది మనకి. అప్పుడు ఈలోపు చికెన్ బాగా ఉడికితే ఇది లేయర్గా వేసేసుకోవచ్చు. లేదంటే మొత్తం వేసేసుకొని మనం మూత మాత్రం గట్టిగా పెట్టేసేసేయండి. అప్పుడు ఎటువంటి ఆవిరి పోకుండా గట్టిగా పెట్టేస్తే మనకు ఒక 30 మినిట్స్లో మనకి ఇంట్లోనే ఈజీగా దమ్ బిర్యానీ చేసేసుకోవచ్చు. బయట న్యూ ఇయర్కి ఎలా చేస్తారో తెలీదు హోటల్లో, అందుకని మనమే ఇంట్లో చక్కగా హెల్తీగా చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో కేక్ వీడియో కూడా ఉంది. గోధుమ పిండి బెల్లంతో కేక్ కూడా ఉంది. అది కూడా ఒకసారి ట్రై చేయండి. ఆర్గానిక్ కేక్ మీకు లింక్ ఇస్తాను, కావాలంటే మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. రేపు న్యూ ఇయర్కి ఇలాగా ఇంట్లోనే దమ్ బిర్యానీ కేక్ చేసుకుని న్యూ ఇయర్ ఎంజాయ్ చేయండి. హెల్తీగా ఉండాలి, మనం సేఫ్గా కూడా ఉండాలి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.